హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. అసలు సినీ ప్రేక్షకులు థియేటర్లకి ఎందుకు రావడం లేదు, అదొక క్వశ్చన్ మార్క్. మరి ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా వచ్చేసి ఈ మధ్య. ఆహా ఓటీటీ అని, అంతకుముందు అమెజాన్ ప్రైమ్, G5, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇప్పుడు తెలుగులో కొత్తగా వచ్చిన ఈటీవీ ఓటీటీ, సోనీ ఓటీటీ, తర్వాత జియో సినిమా ఓటీటీ, ఇలా దేదో ఒక 10-15 ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయన్నమాట. సో ఇక బాలీవుడ్ మూవీస్ కి అగ్రిమెంట్, ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయితే ఆ సినిమా 8 వారాల తర్వాత బాలీవుడ్ మూవీస్ ఓటీటీలో వస్తాయి. కానీ ఇక్కడ మన తెలుగు మూవీస్ కానీ తమిళ మూవీస్ కానీ అగ్రిమెంట్ 3 వారాలు లేకపోతే 4 వారాలు. ఒకవేళ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీ థియేటర్ రిలీజ్ అయిన 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేశారు మనకు G5 ఓటీటీలో. ఓకే, అలా బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమా మనకు 8 వారాలు లేకపోతే 7 వారాల తర్వాత వస్తుంది. అదే ఆ సినిమా హిట్ లేకపోతే ఫ్లాప్ అయింది అనుకోండి 4 వారాలు. అదే అట్టర్ ఫ్లాప్ అయింది అనుకోండి 2 వారాలు లేకపోతే 3 వారాలు వచ్చేసేది. అలా రీజన్ గా ఈ ఇయర్ 2024 రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా 4 వారాల గ్యాప్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని. సో అది 4 వారాల గ్యాప్ లో వచ్చేసింది. అండ్ అదేవిధంగా రీజన్ కి రిలీజ్ అయిన మే 31 రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. 2 వారాల గ్యాప్ లోనే ఈ నెల జూన్ 14 ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 4 వారాల్లో, 3 వారాల్లో లేకపోతే 2 వారాల్లో వచ్చేస్తే థియేటర్లకి ఎందుకు వెళ్తారు మామ? వెళ్ళరు కదా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఓటీటీ ప్లాట్ఫామ్ దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకుని చూస్తారు, లేకపోతే ఇంకేదో డౌన్లోడ్ చేసుకుని చూస్తారు, అది వేరే విషయం. ఈ విధంగా థియేటర్ రిలీజ్ అయిన ఒక మూవీ 2 వారాలు లేకపోతే 4 వారాల్లో వచ్చేస్తే థియేటర్లు ఎవరు వెళ్ళరు మామ. సో దానివల్ల ఆ థియేటర్స్ ఓనర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ చాలా నష్టపోతారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విషయానికి వస్తే 8 రోజులు అవుతుంది. ఈ రోజుతో బ్రేక్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు జూన్ 9, ఈ రోజుతో బ్రేక్ రౌండ్ కంప్లీట్. రేపటి నుంచి సినిమాకి లాభాలు రాబోతుంది. కానీ నెట్ఫ్లిక్స్ ఈ రోజే ఓటీ డేట్ లాక్ చేసింది. మరి ఈ విషయం తెలుసుకున్న చాలా మంది థియేటర్లకి ఎందుకు వెళ్తారు మామ? వెళ్ళరు కదా. సో ఇంకొకటి హైలైట్ ఏంటంటే, ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రొడ్యూసర్స్ అలాగే ఈ సినిమా తీసుకున్న ఓటీ రేట్స్ ఎవరు? నెట్ఫ్లిక్స్. సో వీళ్ళు కొంత ఎక్కువ అమౌంట్ ఇచ్చి వెంటనే వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎక్కువ లాభం ఎవరికి? ఈ మూవీని కొనుక్కున్న ప్రొడ్యూసర్. సో వాళ్ళకి ఎక్కువ లాభం. ఒక్క బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, లాభాలు రాబోతున్నాయి, తొందరగానే ఓటీటీలో వచ్చేస్తే వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ మధ్య నలిగిపోయేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత థియేటర్ ఓనర్స్ ఉంటారు చూడండి. వాళ్ళ కదా 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి ఆ ప్రింట్ తీసుకొని థియేటర్లు వేస్తారా, వాళ్ళు కూడా నష్టపోతారు అనమాట. సో దీనివల్ల మన తెలుగు సినిమాలు రాబోయే కాలంలో ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రమే చూడబోతున్నారు. థియేటర్ వెళ్ళి చూడరు. థియేటర్ వెళ్ళి చూసే మూవీస్ ఏది? హై బడ్జెట్, ఏది 100 కోట్లు 200 కోట్లు హై బడ్జెట్ మూవీస్ మాత్రమే చూడగలరు. చిన్న సినిమాలు వెళ్ళరు. ఎందుకంటే 2 వారాల్లో 3 వారాల్లో వచ్చేస్తుంది కదా ఓటీటీలో. సో అదనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారంలో 3 సినిమాలు వచ్చాయనుకోండి, మరుసటి వారంలో అంటే 2వ వారంలో ఒక సినిమా కూడా రిలీజ్ చేయకూడదు, 3వ వారంలో రిలీజ్ చేయాలి. ఆ మొదటి వారంలో రిలీజ్ అయిన 3 సినిమాలు టాక్ ఎలా ఉంది? ఒక సినిమా ఏదైనా మంచి పాజిటివ్ వస్తే ఆ మంచి కలెక్షన్స్ వస్తాయి. అదే ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ ఎలా వచ్చిందంటే కలెక్షన్స్ రావు. ఆటోమేటిక్ గా ఆ మిగతా 2 వారాల్లో ఆ సినిమాస్ కి కలెక్షన్స్ వస్తాయి. ఇంచుమించు ఒక టాక్ ఎలా ఉన్నా ఆ 2 వారాల్లో ఆటోమేటిక్ కలెక్షన్స్ వస్తాయి. అలా కాకుండా ఒక సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ వీక్ లో ఇంకొక 2-3 సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి కలెక్షన్స్ రావు, ఈ సినిమాకి రావు. సో ఇదే మన తెలుగు మూవీస్ ఒక ప్రాపర్ గా ఆ డేట్ లాక్ చేయకుండా రావడం వల్లే చిన్న సినిమాలు ఆటోమేటిక్ గా మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కూడా బ్రేక్ టార్గెట్ కొట్టలేకపోతాయి. ఈ మధ్య కాలంలో ప్రాపర్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయకపోవడం, తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసి ఇంకొక డేట్ అనౌన్స్ చేయడం, ఆ డేట్ లో ఇంకొక సినిమా ఉండడం, ఇలా ఎఫెక్ట్ పడడం రిలీజ్ డేట్ మీద. సో మంచి ప్రాపర్ గా రిలీజ్ డేట్ లేదు మామ. సో దానివల్ల తెలుగు మూవీస్ చాలా స్ట్రగుల్ అవుతుంది. మరి చూడాలి. ఇలాగే ఉంటే 2 వారాలు 3 వారాలు రిలీజ్ అయితే ఇంకా గోవిందా మన తెలుగు మూవీస్ మొత్తం ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్. థియేటర్ ఎవరు వెళ్ళరు మామ.